అధికార కూటమిలో ఆ ఇద్దరు మాజీ మంత్రులు ప్రస్తుతం ఒకరిది పవర్ అయితే మరొకరివి పవర్ఫుల్ పాలిటిక్స్. సందర్భం వెతుక్కుని మరి చెడుగుడాడేసుకునే అలవాటున్న ఆ ఇద్దరు సీనియర్స్ మరోసారి టీ అంటే టీ అంటున్నారు. దశాబ్దాల వైరానికి పొత్తులతో ఫుల్ స్టాప్ పడినట్టేనని అనుకుంటున్న టైంలో మళ్ళీ పొట్లాటకు సిద్ధమైన ఆ ఇద్దరు ఎవరు? ఈసారి సక్సెస్ ఎవరికి, షాక్ తగిలేదెవరికి? కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు. ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే, మరొకరు మాజీ మంత్రి. ఉమ్మడి విశాఖ జిల్లాలో చిరకాల రాజకీయ ప్రత్యర్థులు. ఒక వర్గం నీడను సైతం మరో వర్గం భరించలేని స్థాయిలో వైరం నడిచేది. ఈ ఇద్దరు నేతల మధ్య రాజకీయ పరిస్థితులు మార్పు తీసుకొచ్చాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు సూపర్ హిట్ కొట్టగా అనకాపల్లిలోనూ కొత్త చరిత్ర మొదలైంది. తొలిసారి దాడి కొణతాల చేతులు కలపడంతో ఇక్కడ ఆధిపత్య రాజకీయాలకు తెరపడ్డట్టేనని అంతా భావించారు. కానీ ఏడాది తిరిగేసరికి వాతావరణం మళ్లీ వేడెక్కుతున్నట్టే కనిపిస్తోంది. జనసేన ఎమ్మెల్యే కొణతాల చర్యలకు ప్రతి చర్యలు వైసీపీ నుంచి కాకుండా మిత్రపక్షం టీడీపీ నేత దాడి వర్గం నుంచి మొదలవడం ఆసక్తికరంగా మారబోతోంది. తాజాగా ఇద్దరి మధ్య పవర్ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సరఫరా సహకార సంస్థ, పెందుర్తి, అనకాపల్లి, యలమంచిలి, గాజువాక నియోజకవర్గాల రైతుల ప్రయోజనాలతో ముడిపడ్డ ఆర్ఈసీఎస్ ను తిరిగి కోఆపరేటివ్ పరిధిలోకి తీసుకుని రావాలి అనేది కొణతాల ప్లాన్. రాష్ట్రంలో 3 రెస్కోలుండగా అనకాపల్లి, చీపురుపల్లి రెస్కోలను గత వైసీపీ సర్కార్ ఈపీడీసీఎల్తో విలీనం చేసింది. ఆర్థిక నష్టాలు, రాజకీయ అవకతవకల కారణంగా 100 కోట్లు అక్రమాలు జరిగాయనే ఫిర్యాదులపై విచారణ చేయించింది. రెగ్యులేటరీ కమిషన్ సిఫార్సుల మేరకు ఉత్తరాంధ్రలోని 2 రెస్కోలను డిస్కం పరిధిలోకి తెచ్చేసింది. అదే సమయంలో కుప్పం ఆర్ఈసీఎస్ మాత్రం సహకార రంగంలో కొనసాగించేందుకు అక్కడి నేతలు పట్టుబట్టి సాధించుకున్నారు. ఇక కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనకాపల్లి రెస్కోను తిరిగి కోఆపరేటివ్ పరిధిలోకి తీసుకుని వెళ్లే ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ. కుప్పం తరహాలోనే కొనసాగించాలని కోరుతున్న కొణతాలకు పెందుర్తి, యలమంచిల్లో కూడా జనసేన ఎమ్మెల్యేనే ఉండడం కలిసొస్తోంది. దీంతో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి ఈ అంశాన్ని గట్టిగా ప్రస్తావించి రెస్కోను పునరుద్ధరించాలని, దాని ద్వారా రైతులకు మేలు జరుగుతుందనేది ఎమ్మెల్యే ఆలోచనగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు ఈ అంశాన్ని కొణతాల ప్రస్తావించడం, మిగిలిన శాసనసభ్యుల మద్దతు కూడగట్టడం కీలకంగా భావిస్తున్నారు. అయితే ఆర్ఈసీఎస్ ను తిరిగి సహకార రంగంలోకి మళ్లించాలనే ప్రయత్నాన్ని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తీవ్రంగా విభేదిస్తున్నారట. రెస్కో రాజకీయ అవినీతి కేంద్రంగా మారిందని మొదట్నుంచి వాదిస్తున్నారాయన. రైతుల ప్రయోజనాల కోసం స్థాపించిన సంస్థను గతంలో చైర్మన్లు, ఎమ్మెల్యేలు కొల్లగొట్టారని, కోఆపరేటివ్ స్ఫూర్తికి భిన్నంగా లూటీ చేశారనే ఆరోపణలున్నాయి. పైగా కొన్నేళ్ల నుంచి ఆర్ఈసీఎస్ లైసెన్సులను పునరుద్ధరణ చేయకుండానే కార్యకలాపాలు నిర్వహించేశారు. ఈ పరిస్థితుల్లో 3 ఏళ్లుగా ఆపరేషన్స్ ను ఈపీడీఏసీఎల్, ఇతర వ్యవహారాలను పర్సన్ ఇన్ఛార్జ్ హోదాలో కలెక్టర్ నిర్వహిస్తున్నారు. ఫలితంగా రెస్కోకు 800 కోట్ల దాకా ఆదాయం సమకూరుతుందనేది ఓ లెక్క. గతంలో లాభాలు లేకపోగా ఎదురు నష్టాలు భరించాల్సిన పరిస్థితి వచ్చిందంటే అవినీతి తారాస్థాయిలో జరగడమే కారణమనే వాదన ఉంది. దీంతో మరోసారి రెస్కోను సహకార రంగంలోకి దించాలనే ఆలోచనలు రాజకీయ ప్రయోజనాలతో ముడిపడినవే అన్న అభిప్రాయంతో ఉన్నారట దాడి. దీంతో ఆయన ఎమ్మెల్యే ప్రతిపాదనలతో విభేదిస్తున్నట్టుగా ప్రచారం నడుస్తోంది. ఒకప్పుడు ఎఫ్డీలు, మిగులు నిధులతో కళకళ్లాడిన ఖజానాను గుల్ల చేయడం వెనుక అక్రమాలు బహిరంగ రహస్యమేనని ఆ వర్గం బలంగా వాదిస్తోంది. దీంతో ఎమ్మెల్యే, మాజీ మంత్రి వర్గాల మధ్య పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అవసరమైతే పార్టీ పెద్దల ముందు ఆర్ఈసీఎస్ అక్రమాల నివేదికను ఆవిష్కరించి నిర్ణయం తీసుకోవాలని కోరేందుకు దాడి వీరభద్రరావు సన్నద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ దిశగా కీలకమైన ఆధారాలతో కూడిన నివేదికను సిద్ధం చేస్తున్నారని సన్నిహితుల సమాచారం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల అవసరాల కోసం ఇద్దరు నేతలు మొదటిసారి విభేదించుకోవడం. దీంతో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.